హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం ప్లీజ్ తెలియజేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో నెక్స్ట్ మనం రివ్యూలోకి వెళ్దాం. సో విశ్వంబరం నుంచి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబరం నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి సో అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పొచ్చు. ఇదివరకు విశ్వంబరం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనివార్య CGI ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ కాలేదని చెప్పి చిరంజీవి గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీగా టీజర్ మాత్రం చాలా బాగున్నది. అండ్ మనము అసలు ఎక్స్పెక్ట్ చేయము చిరంజీవి గారి నుంచి అసలు ఇలాంటి టీజర్ ఇలాంటి గేమ్స్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిట్ చేసినా చేపించారు కానీ వెయిట్ చేయించినా కదా ఫుల్ బిర్యానీ పెట్టినందుగా గ్లిమ్స్ తోటి మాత్రం అందరికీ యాడ్సప్ చేయించారని చెప్పొచ్చు చిరంజీవి గారు. సో తన యొక్క విశ్వంబర మాత్రం విశ్వం చూపించారని చెప్పొచ్చు. ఒక విశ్వంలో జరుగుతున్న మొత్తం మనకు చూపించారని చెప్పొచ్చు. సో బింబిసార మూవీ తోటి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టి మంచి ఫామ్లో ఉన్న వశిష్ఠ గారు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారితో పాటు త్రిష అండ్ ఈషా చావ్లా, మౌని రాయ్ గారు తదితరులు హీరోయిన్గా నటిస్తున్నారు. సో అదేవిధంగా ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే VFX అని చెప్పొచ్చు. సో చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి ఇంటర్వ్యూల తర్వాత VFX మొత్తం పీక్స్లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళకు కూడా అందరికీ నచ్చే విధానంగా ఉంటుందని చెప్పి చిరంజీవి గారే హామీ ఇస్తున్నారు. సో ఈసారి మాత్రం విశ్వంబర తోటి చిరంజీవి గారు విశ్వాన్ని దున్నేసేలాగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ డేట్ కూడా ఎప్పుడెప్పుడని ఎదురుస్తున్న ఫ్యాన్స్లో ఒక మంచి జోష్ నింపాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ఈ మూవీ రాబోతుందని చెప్పి చిరంజీవి గారే అఫీషియల్గా తన బర్త్డే సందర్భంగా వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆగస్టు 22వ తారీఖు చిరంజీవి గారిది బర్త్డే. సో దానికంటే బిఫోర్ 1 డే బిఫోరే విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చి తన యొక్క స్టామినాని మళ్ళీ ఒకసారి నిరూపించడం చెప్పొచ్చు సో చిరంజీవి గారు. సో అదేవిధంగా దాంతోపాటు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆల్రెడీ అనిల్ రావిపూడి నుంచి వస్తున్న మూవీ మరి గ్లిమ్స్ ఇస్తారా టీజర్ ఇస్తారో తెలీదు. బర్త్డే సందర్భంగా అనౌన్స్మెంట్ కూడా ఉన్నది అది కూడా. సో మొత్తంలో ఈసారి చిరంజీవి గారి బర్త్డే మొత్తం డబల్ ధమాక్ అని చెప్పొచ్చు. 2025లో సూపర్ వన్ చెప్పొచ్చు చిరంజీవి గారిది లైఫ్. సో సమ్మర్లో మూవీ రాబోతుంది కాబట్టి దానికంటే బిఫోర్ డెఫినెట్గా అనిల్ రావిపూడి గారిది రాబోతుందని అర్థమైపోయింది. ఎందుకంటే విశ్వంబర CGI అండ్ VFX లేట్ వల్ల సో సమ్మర్కి షిఫ్ట్ అయింది. సో దానికంటే బిఫోర్ అనిల్ రావిపూడి గారి మూవీ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ మాత్రం రిలీజ్ కాబోతుందని నాకు గట్టి నమ్మకం మాత్రం కుదురుతుంది. ఎందుకంటే మేబీ బతుకమ్మ పండుగకి అండ్ దసరాకా లేకుంటే 31st వరకు రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం చిరంజీవి గారు బ్లాస్ట్ అయ్యేలాగానే ఇచ్చారని చెప్పొచ్చు. గ్లిమ్స్ మాత్రం నిజంగానే పేరుకు తగ్గట్టుగా బ్లాస్ట్ చేశారని చెప్పొచ్చు ఆ టీజర్ తోటి. సో అంత బాగున్నది టీజర్లో. ఆ టీజర్ స్టార్టింగ్లో కూడా చోటకే నాయుడు ఒక కెమెరాతనం మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇదివరకు చేసిన టీజర్ లాగా కాకుండా ఈ టీజర్లో మాత్రం అందరిది కీరవాణి గారిది మ్యూజిక్ కనబడుతుంది, చోటకే నాయుడు గారిది కెమెరాతనం కనబడుతుంది, ప్రొడక్షన్ విలువ కనబడుతుంది అండ్ చిరంజీవి గారి యాక్టింగ్ కనబడుతుంది. VFX మాత్రం చించేశారని చెప్పొచ్చు. సో ఈ మూవీతో మాత్రం చిరంజీవి గారు ఎక్స్ట్రాడెడ్గా ఉన్నదంటే ఎక్స్ట్రాడెడ్గా చూపించడం జరిగింది. సో దీంట్లో లాస్ట్లో చిరంజీవి గారు చెయ్యి పట్టుకుంటే చెయ్యిలో ఒక కన్ను తిరుగుతుంటుంది. అసలు వశిష్ఠ గారికి ఐడియాకి ఆయన హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఆ VFX తిరుగుతుంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. టీజర్ చాలా కొత్తగా ఉన్నది, కొత్త లోకానికి తీసుకుపోయినట్టుగా అనుభూతి వచ్చింది. సో ఈ మూవీతో అందరికీ మాత్రం నోర్లు మూయించేలాగానే ఈ మూవీ మొత్తం చిరంజీవి గారు సమాధానం చెప్పారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా సో విశ్వంబర మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అందరి నోటాలా ఇది ఉంది అది ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పారు. బట్ ఏ ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం అని చెప్పి చిరంజీవి గారు స్పెషల్ వీడియో పెట్టి చెప్పడం వల్ల అందరికీ సాటిస్ఫాక్షన్ అయింది. ఈ గ్లిమ్స్ తోటి మాత్రం అందరికీ పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో దాంతోపాటు ఇందులో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో ఒక త్రిశూలం పట్టుకొని చిరంజీవి గారు నిలబడి ఫైట్ చేస్తుంటే ఒక్కొక్కరిని తెగ నడుపుతుంటే మాత్రం ఎప్పుడు చూడని యాక్షన్ చూసిన అనుభూతి వచ్చింది. సో VFX కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఒక పాప వాయిస్ తోటి స్టార్ట్ చేసిన గ్లిమ్స్. సో ఈ విశ్వంబరలో ఏం జరిగిందని వాయిస్ తోటి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక రాక్షసుడు చేసిన విధ్వంసానికి లోకం అల్లకల్లోలం అయిపోయింది, దాన్ని కాపాడడానికి ఒక యూదుడు పుడతాడని చెప్పే డైలాగ్ తోటి స్టార్ట్ అవుతున్న ఈ గ్లిమ్స్ హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సో ఇందులో చిరంజీవి గారు ఒక యోధుడు
వీరునిలాగా, ఒక పోరాట యోధునిలాగా కనబడబోతున్నారు. సో శత్రువుని రాక్షసుని తెగ నరకడంలో ఇందులో తన యొక్క పాత్ర ఉందని చెప్పి చిరంజీవి గారు చూపించడం జరిగింది. సో వశిష్ఠ గారు కూడా చాలా తన యొక్క టెక్నిక్ తోటి, తన యొక్క టాలెంట్ తోటి ఇరగదీస్తున్నారని చెప్పొచ్చు. మూవీ టేకింగ్ మొత్తం సూపర్ అని చెప్పొచ్చు ఈ గ్లిమ్స్ తోటి. మరి రీషూట్ చేశారా లేకుంటే VFX చేంజ్ చేస్తున్నారా ఏందనేది తెలియదు కానీ సో డెఫినెట్గా మాత్రం చిరంజీవి గారి నుంచి ఈ గ్లిమ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్త్డేకి మాత్రం తన యొక్క బ్లాస్ట్ చేశాడని చెప్పొచ్చు. అందరికీ ఎక్స్ట్రాడెడ్గా దిమ్మ తిరిగిపోయే గ్లిమ్స్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోస్ అని చెప్పవచ్చు. సో వశిష్ఠ గారు ఈ విశ్వంబర మూవీని విశ్వాంతర పెద్దగా చాలా క్రియేటివిటీతో ఈ మూవీ తీస్తున్నారు. సో యూవి క్రియేషన్స్ వాళ్ళు మాత్రం ఎక్కడ వెనకాడకుండా ఈ మూవీ నిర్మిస్తున్నారు. 200 కోట్ల పైగానే బడ్జెట్ పెట్టి ఈ మూవీని చాలా ప్రెస్టేజియంగా, చాలా ఎక్స్ట్రాడెడ్గా ఈ మూవీ తీస్తున్నారు. ఈ గ్లిమ్స్ చూస్తున్నందుకు నాకు 1-2-3 సార్లు నేనే చూశాను. సో అంత బాగా నచ్చింది. డెఫినెట్గా ఇవి నేను చెప్పే రివ్యూ చూసిన తర్వాత కూడా మీరు టీజర్ చూసినాక నిజంగా చెప్పారనుకుంటాను. టీజర్ మాత్రం అంత బాగున్నది. సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు కూడా చూడొచ్చు. సో అదేవిధంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ప్రత్యేకమైన లోకంకి వెళ్ళి నిజంగానే ఒక లోకాన్ని సృష్టించి అందులో జరుగుతున్న వాటి చూపించినంతగా ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్గా కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. సో తన యొక్క పనితనాన్ని, తన యొక్క ఎక్స్పీరియన్స్ని విశ్వంబర మూవీలో తన మ్యూజిక్ తోటి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా బీట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నేను చేసే ఈ వీడియో లాస్ట్ చూసిన వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని లాస్ట్ వరకు వీడియోస్ అన్ని చూసిన వరకు ధన్యవాదాలు. అండ్ విశ్వంబరం నుంచి చిరంజీవి గారు బర్త్డేకి అండ్ నేను కూడా చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే చెప్తున్నాను. సో హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. సో అండ్ విశ్వంబరం నుంచి మంచి అప్డేట్ ఇచ్చారు, ఫుల్ మీల్స్ పెట్టారు మా అందరికీ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.